ఎప్పుడూ ఆ ఛానల్ని మారుస్తూనే ఉంటావేందే? నా స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే టీవీ షోసే లేవు. అదేంటే డిస్కవర్ ఛానల్స్లో పందుల పెంపకం అనే ప్రోగ్రామ్ స్పెషల్గా డిజైన్ చేశారట నీకోసమే. జోకినవా? జోకుడు పక్క పెట్టు గానీ రిమోట్ ఇవ్వు, మెట్టిండి మెట్టాలు చూడాలా. ఇది కదరా నీ స్టాండర్డ్. ఆడోళ్ళు ఎంత సంప్రదాయబద్ధంగా ఉండాలో చెప్పే సీరియల్ అది. జనరల్ నాలెడ్జ్ వస్తుంది. నీలాంటి వాళ్ళు చూడాల్సిన సీరియల్ అది. జ్ఞానం వస్తుంది. చూడు. ఆడోళ్ళని సాంప్రదాయం అన్న పేరుతో కుక్కల్లా ఇంటికి కట్టి పడేయాలని చూపించే సీరియల్ నీకు జనరల్ నాలెడ్జ్ ఆరా? నీ మంచికే కదా చెప్పేది. ఎవడ్రా మంచి చెడు డిసైడ్ చేసేది? నువ్వు అండ్ టీవీ షోస్. ఆపండే మీ లొల్లి, మళ్ళా మొదలైందా? వైషు సరే గాని, ప్రదీప్ రెడ్డని కోటీశ్వరుడు, ఒక్కడే కొడుకు, అమెరికా వెళ్తున్నాడు, వీసా కూడా వచ్చింది. ప్రీతి పెళ్లిలో నిన్ను చూశాడంట. నిన్ను కాకుండా ఎవ్వరినీ పెళ్లి చేసుకోనంటున్నాడు. ఖచ్చితంగా వాడికి చెత్వారమే. రే ఆపరా నువ్వు. ఎంత అదృష్టవంతరాలువే నువ్వు. నిన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాడంట. కాలు కింద పెట్టకుండా, చేతులు పైకి ఊపకుండా బతకనికి నేనేమైనా రోగిష్టినానే? సే వాళ్ళు ఓల్డ్ ఆలోచనలున్న వాళ్ళు, పద్ధతులు అవి బాగా తెలుసున్న వాళ్ళు. నీ బలుపు కొద్దిగా తగ్గించుకొని ఒకసారి వెళ్ళి అతన్ని కలు. అంతా ఓకే అయిందనుకో, కోట్లకి పడగెత్తుతావు. ఆ ఇంటి కోట్లకి వారసురాలు అవుతావే. నేనేమన్నా నాగుపాము నానే కోట్లకు పడగలైతే డాన్స్ చేయడానికి? అమ్మా నాకు ఏ కోట వద్దు, ఏ బాట వద్దే. నన్ను అర్థం చేసుకునేటోడు బిచ్చపోడైనా నాకు ఓకే. నువ్వు నీ బిచ్చపోళ్ళు ఉసే విసిగించుకో. ఒకసారి వెళ్ళి కలు. అమ్మేదే అన్నా, ప్రదీప్ రెడ్డిని కలవాలంట. ఎందుకో అన్కంఫర్టబుల్గా ఉంది. నాకు ఈ స్కెచ్డ్ పెళ్లి చూపులంటే చికాకు. జస్ట్ అమ్మాయిగో సాటిస్ఫై చేయడానికి వెళ్తున్నా. డ్రాప్ చేయవా? సల్వార్ మీద నాకు సరిగ్గా బైక్ రైడ్ కూడా రాదు. సల్వార్ వేసుకుంటే బైక్ రైడ్ చేయవు, త్రిబుల్స్ కూర్చుంటే బైక్ రైడ్ చేయవు. నీకు అసలు బైకే నడపరాదు. నీ జన్మెందుకే? ఇంకా నువ్వు నారీ శిరోమణివి, దేశాన్ని ఉద్ధరిస్తావు. మూసుకొని రారా. అసలు ఎందుకే టెన్షన్ పడుతున్నావు? వాడికి నచ్చవానా? వాట్? నేను నచ్చకపోవడేందిరా? పెళ్లి చూపుల పేరుతో నాకు ఎదవల్ని మీట్ అవ్వడం ఇష్టం లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ వియర్డ్. అరే లెట్స్ మీట్ అంతే. పాజిటివ్ వైబ్ రాకుంటే లైట్ తీసుకో. అమ్మని నేను హ్యాండిల్ చేస్తా. ఇంకా జస్ట్ చిల్. పదా. How are you? I am fine. Meeru, you are looking very pretty. Thank you. ఇంకా మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే I want to become a wildlife photographer and to work for National Geographic Channel. And my ambition to be an IAS officer. Civils ki prepare అవుతున్నాను. Wow, pretty lady with high ambitions. మీ అంబిషన్స్ ఏంటి? పెద్దగా ఏం లేదు. బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. అమెరికాలో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని అమ్మ నాన్న డ్రీమ్. సో జస్ట్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. అమ్మ నాన్నల డ్రీమే నా డ్రీమ్. నైస్. థ్యాంక్ యూ. లెట్స్ ఆర్డర్ సంథింగ్. యా, ఇక్కడ సాల్ట్ పెప్పర్ ప్రాన్స్ ఉంటాయి చూడు, టు డై ఫర్. హాట్ అండ్ సోర్ చికెన్ సూప్, ఫిష్ పులావ్, మటన్ బిర్యానీ, బోటి కూర, బొక్కల పులుసు. తలుచుకుంటుంటే నోరు ఊరుతుంది. ఓ సారీ, ఈరోజు శ్రావణ శుక్రవారం.
పొద్దున్నే తలస్నానం చేశా, ఒంటిపూట భోజనం. అమ్మ నాన్ వెజ్ తిననీయదు. మిర్చి బజ్జీ, పాలక్ పన్నీర్, నాన్స్ ఆర్డర్ చేద్దామా? నా దేవుడు, నా నిరంజన్ బాబా, తలస్నానం చేసావా? పూలు పెట్టుకొని కజరారే గుర్రా. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఆర్డర్ చేద్దామా? ఏంద్రా ఆర్డర్ చేసేది? రెస్టారెంట్ వచ్చి నన్ను గడ్డి తినమంటావా? నువ్వు చెప్పేవి తినడం కన్నా మాడి సచ్చుడు బెటర్. సారీ, నేను మర్చిపోయా. ఈరోజు నేను ఫాస్టింగ్. వావ్, రియలీ? అమ్మ లవ్స్ డివోషనల్ మైండ్ సెట్. I think she will instantly fall in love with you. ఏందే, అబ్బాయి బాగా నచ్చాడా? అమ్మా, డొక్కుగాడేవాడు. వాడి బతుక్కి సొంత డ్రీమ్ కూడా లేదు. వాళ్ళ అమ్మా నాన్న డ్రీమే వాడి డ్రీమ్ అంట. ఏం చెప్పాలే వాడికి? ఇంతకీ ఏమంటావు? చూడ్డానికి బాగానే ఉన్నాడు. కొద్ది రోజులు డేటింగ్ చేసి అబ్జర్వేషన్లో పెడదాం. ఆ తర్వాత డిసైడ్ అవుదాం. ఈ లోపు నీ విశ్వరూపం తెలుస్తుంది, పెళ్ళి పెటాకులవుతుంది. విశ్వరూపం తెలిసినాక చేసుకుంటేనే లైఫ్ లాంగ్ ఉంటాడు. లేకపోతే పెళ్ళైన 3 రోజులకే పరారైతాడు. అయినట్టే ఇంకా నీ పెళ్ళి. అవన్నీ అవసరమేం లేదు గాని నువ్వు పెళ్ళికి రెడీ అని చెప్తా. నన్ను సతాయించినవనుకో, పెళ్లి రోజు పీటల మీద కూర్చున్నాక మండపం గోడ దూకి పారిపోతా. లాక్కోలేక పీక్కోలేక సస్తావు. ముందే చెప్పేస్తున్నా, తర్వాత చెప్పలేదని ఫీల్ అవ్వద్దు. దొంగముండా, చెప్పినంత పని చేసినా చేస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూస్తా. ఇట్లా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉండాలి. ఐ లైక్ యూ, విన్ డీజిల్. సీతక్క టీ. కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్నలు కొంచెం స్ట్రిక్ట్. వాళ్ళు ఏమన్నా అంటే ఏమనుకో ప్లీజ్. నన్నేమంటారు? అంటే అందరూ ఒకే ఇంట్లో ఉంటాం కదా, పెళ్ళయ్యాక నేను వేరే కాపురం పెట్టను. అదేంది? నువ్వు అమెరికా పోతానని చెప్పినావు కదా. నేను పోతా, నువ్వు ఇండియాలోనే ఉంటావు అమ్మ నాన్నలకు తోడుగా. యు నో, డాటర్ ఇన్ లా డ్యూటీస్. ఓహో. అండ్ వన్ థింగ్, ఇలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, జుట్టు విరబోసుకోవడం, అమ్మాయి జాబ్ చేయడం అమ్మ నాన్నలకు అస్సలు ఇష్టం ఉండదు. I told you, I want to become an IAS officer and wildlife photographer. నేను వాళ్ళకి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకోకుంటే? ఒప్పుకుంటారు ప్లీజ్, నేను ఒప్పిస్తాను. ఓహో, టీ తీసుకొస్తాను. నువ్వు రాక్క, నువ్వు రాక్క, నువ్వు రాక్క. హాయ్, సీతక్క కదా? కాదు, సీత. ఎవరు పడితే వాడు అక్క అంటే చీపురు కట్ట మళ్ళేస్తంత. నేను పర్మిషన్ ఇచ్చినోడే నేను అక్క అనాలే, నీకింక ఇయ్యలే. ఓకే ఓకే. వైషు నీ గురించే చెప్తుంది. షీ స్పీక్స్ వెరీ హై అబౌట్ యూ. నీ కాదు, మీ గురించి. యా మీ గురించి. పెళ్ళయ్యాక మీకు ఇష్టమైతే మా ఇంట్లో కూడా పని చేయొచ్చు. నాకేం గత పట్టింది నీ ఇంట్లో పని చేయడానికి? నా స్వేచ్ఛ నాకు చాలా ఇంపార్టెంట్. తిండి లేకుండా బతుకుతా గానీ స్వేచ్ఛ లేకుండా బతకలేను. ఏ ఇప్పుడు ఏమన్నా నేను? ఏమన్నా అంటే భూమి మీద నూకలుంటాయి అనుకుంటున్నావా? సగానికి చీరి కారం పెడతాం. హే, వాట్స్ గోయింగ్ ఆన్ వైషు? తను అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి?
దిస్ ఇస్ టూ మచ్ యా. సీతక్క కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, అందుకే నేను సీతక్క ఫ్యాన్ని. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు వైషు? దిస్ ఇస్ రెడిక్యులస్. ఐ డోంట్ లైక్ హర్. ఇప్పుడు నాకు నష్టం వచ్చింది. ఐఎమ్ లివింగ్ నౌ. మంచిది, మళ్ళా కనబడకు. వాళ్ళు కొత్త డూప్లెక్స్ కొన్నారంట, క్లీన్ చేయమని పంపించింది ఆ పెద్ద పిచ్చిది. వైషు తాళాలిస్తా అన్నది, నేను వెళ్ళి చూసొస్తా. ఒక గంట పట్టిద్దేమో, నువ్వు వెళ్ళి మూల మీద పెట్టుకో. అక్క నీడగా పెట్టుకుంటా అక్క. ఏడనన్నా పెట్టుకో, నేను పిలువంగానే టక్కున రావాలి. సరే అక్క. నేను రోడ్డు మీద నిల్చుని అరవలేను. ఆల్రెడీ అందరూ నన్ను గయల్గాంప అనుకుంటుండ్రు. యాక్చువల్లీ కాదేమో అక్క. ఓకే సరే, అర్థమైంది. మూసుకొని వెళ్ళిపోతా. ఏమైంది? పొద్దున్నే అమ్మిడకి పంపించిందక్క నీతో క్లీన్ చేయించమని. ఇదిగో కీస్. నాకేమో ఎగ్జామ్స్. మీ అన్న లేడా? వాళ్ళు లేచినట్టే నేను చూసినట్టే. నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. ఈరోజు వెరీ ప్రామినెంట్ ట్యూటర్ వస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి లేట్. టైంకి స్కూటీ కూడా స్టార్ట్ అవ్వడం లేదు. ఛే! అరే టెన్షన్ పడకు, మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, అడుగుతా డ్రాప్ చేస్తాడేమో అని. ఓ అవునా? థ్యాంక్స్ అ లాట్ సీతక్క. ఐ ఓవ్ యూ బిగ్ టైం. ఏందో తమిళ సినిమా డైలాగులన్నీ. రవి రవి నిల తక్కువ వెదవ, పూస కూర్చుంటే చెప్పిన అరవనీయకరా అని. రోడ్ మీద అరవనీయక అని చెప్పిన కదరా. అవునక్క చెప్పినావు. తన పేరు వైషు, ఏడుకో వాళ్ళంట. తీసుకోవద్దక్క, జాగ్రత్తగా తీసుకోపో. సరే. పనంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతా వైషు. కూర్చోండి. మీ పేరేంటి? రవి అండి. నైస్ మీటింగ్ యూ రవి. సేమ్ హియర్. ఎక్కడికి వెళ్ళాలి? కౌటిల్య. ఓ అదే ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకుంటున్నాను. నిన్ననే జాయిన్ అయినా. ఏం కోచింగ్? సివిల్స్ ఇస్ మై ఎయిమ్. యా. వాట్స్ సో సర్ప్రైజింగ్? మరి ఆటో ఏంటండి? ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు లేరండి. పాపం అక్క పాపతో ఆల్రెడీ కష్టపడుతుంది. నాకు భారంగా ఉండడం ఇష్టం లేదు. సో సపోర్టింగ్ మై సెల్ఫ్. వావ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరేం టాపిక్స్ తీసుకున్నారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. వైషు, ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నేను ఆల్రెడీ చెప్పాను కదా పబ్కి వెళ్తున్నా అని. బిజీగా ఉన్నాను, రెడీ అవ్వాలి. నేను కూడా నీకు ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ అమ్మ నాన్నలకు ఇష్టం ఉండవని. వాళ్ళని తీసుకెళ్ళను, నేను ఒక్కదాన్నే వెళ్తా. జోకా? నువ్వు ఒకటేసావు కదా అని ఫ్రెండ్లీగా నేను ఒకటేసా. నవ్వు రావట్లేదు. ఒక లాక్సిటివ్ వేసుకో, దెబ్బకు వచ్చేస్తుంది. వైషు, ఐఎమ్ సీరియస్. ఐ హ్యావ్ టు గో ప్రదీప్. మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్. వైషు, వైషు, వైషు.